ఆగని ఏపీ కుట్రలు తెలంగాణకు అన్యాయం చేసేలా అడుగులు మొన్న పోలవరం నేడు బనకచెర్ల కాంగ్రెస్ సర్కారు ఒత్తిడితో వెనకడుగు ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ లింక్ వరద జలాల మాట నీటి దోపిడీకి ప్లాన్ డిపిఆర్ తయారీకి సిద్ధమైన కూటమి సర్కార్ ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అందుబాటులోకి బిడ్ డాక్యుమెంట్లు సమర్పణకు చివరి తేదీగా డిసెంబర్ 11 అంటూ చూస్తా ఉన్నాం. సో మళ్ళొక అంటే ప్రతిసారి కూడా ఈ నీళ్ళ విషయంలో ఏపీ తెలంగాణ మధ్య ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంచాయతీ ఉన్నది, ఇప్పుడు విడిపోయినా కూడా ఇదే పంచాయతీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఏమో కేసీఆర్ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టిండు, ఆ పోతిరెడ్డి పాటు పుక్క కొట్టుకోపోతా ఉంటే తీసుకుపోరా నాయన అని చెప్పేసి రెడ్ కార్పెట్ పరిచిండు. సో ఇప్పుడు దాన్ని వదిలేసి దాన్ని అది అట్లా నడుస్తున్నది. ఇంకొక వైపు ఇటు కూడా తరలించకపోతున్నటువంటి విషయం అయితే కనబడతా ఉంది. సో ఒక తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంచాయతీ కొనసాగుతుండగానే మిగులు జలాల పేరుతో ఏపీలోని కూటమి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నది. ఇంతకుముందు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెరపైకి తీసుకురాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నది. అయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది. దీనిపై తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు బనకచెర్ల పేరుతో ఇప్పుడు మిగతా ఏదది వరద జలాల ఇప్పుడు నల్లమల సాగర్ లింక్ పేరుతోటి ఇదే కనబడతా ఉంది. సో ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ మన సంబంధించినటువంటి మన లెజిటిమేట్ నీటి వనరులు ఏవైతున్నాయో వాటిని దూసుకుపోతుంది, అది కూడా మిగులు జలాల పేరిట. సో ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది గమనించాలి. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేంద్రానికి అనుమతి కోసం లేఖలు పంపారు. అయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థలు కోబేసిన్ రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం తెలిపాయి. ఏపీ పునర్విభజన చట్టంలో నిబంధనలు కుంగలో తొక్కి బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే ఊరుకోమని కాంగ్రెస్ నేతలు గట్టిగా వారించారు. కేంద్రానికి కూడా లేఖలు రాశారంటూ కూడా చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి దీనిపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. నలువైపులా బనకచెర్లపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతోట వరద జలాల పేరుతో 200 టీఎంసీల దాకా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి తరలించాలని బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం పలు మార్పులు చేసి కొత్తగా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చింది. గోదావరి వరద జలాలను నల్లమల రిజర్వాయర్కు తరలించాలనేది ప్లాన్. దీనికోసం డిపిఆర్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 7.68 కోట్ల అంచనా విలువతో టెండర్లను ఆహ్వానించగా డిసెంబర్ 17న బిడ్ ఓపెనింగ్ గా నిర్ణయించింది. కాంట్రాక్ట్ వ్యవధిని 12 నెలలుగా నిర్ణయించగా గురువారం బిడ్ డాక్యుమెంట్లు అందుబాటులోకి వచ్చాయి. టెండర్ షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకోవడానికి చివరి తేదీగా డిసెంబర్ 11 నిర్ణయించినట్టు చూస్తా ఉన్నాం. సో ఏపీ కుట్రలను తిప్పికొడదాం. ఏ విధంగానైతే బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపిరో ఈ నల్లమల సాగర్ లింక్ను కూడా అదే విధంగా ఆపే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే భవిష్యత్తు చాలా అంధకారంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది.